మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడినా కేరళం సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే అనేక సార్లు చర్చలు జరిపింది. అయినా సీఎం ఎవరన్నది మాత్రం ఇంకా తేల్చలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు అనేక సార్లు చర్చలు జరిపారు. మల్లికార్జున ఖర్గే ఇంటికి వెళ్లిన రాహుల్ గాంధీ ఈ విషయంపై చర్చించారు. ఈ భేటీలో కేరళ సీఎం పీఠం ఎవరికి దక్కాలనే అంశంపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కేరళ సీఎం రేసులో వీరి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల ఉన్నారు. మరి వీరిలో ఎవరికి పదవి దక్కుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజానికి ముగ్గురి మధ్య సీఎం పోరు తీవ్రమైంది. అధిష్టానం కేసీ వేణుగోపాల్ వైపు చూస్తున్నప్పటికీ స్థానికంగా మాత్రం సతీశన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎటు తేల్చుకోలేకపోతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ మరింత తీవ్రంగా మారిందనే చెప్పాలి. ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు హెచ్చరిస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు పోస్టర్లు పెట్టారు. వైనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ముందు రాహుల్, ప్రియాంక వైనాడ్ను మర్చిపోండి, మీరు ఇక్కడ మళ్ళీ గెలవలేరు, కేరళ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదంటూ పోస్టర్లలో కనిపిస్తుంది. సీఎంను ఎంపిక చేయలేకపోవడంపై బీజేపీ, ఎల్డీఎఫ్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.